హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 సక్సెస్ఫుల్గా మీరు అంతా రాసేసి కంప్లీట్ చేసుకున్నందుకు దానికి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరు దానికి పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి, మీరు ఎగ్జామ్ 4 నెలలుగా మీరు ఖచ్చితంగా దాని మీద ఎంతో కొంత కూర్చుని ఒక రిలాక్సేషన్ వచ్చి ఉంటుంది కదా. సో దానికి మీ అందరికీ కంగ్రాట్స్. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే చాలా మంది అడుగుతున్న డౌట్ అనేది చెప్పాలనుకుంటున్నాను. అట్లనే అఫీషియల్ కీ కూడా ఎప్పుడు వస్తుందనే విషయం మీద కూడా మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ బి మీరు అనుకున్నది దిద్దారు. నెక్స్ట్ అనుకోకుండా క్వశ్చన్ నెంబర్ 11కి సి దిద్దబోయి క్వశ్చన్ నెంబర్ 10లోనే సి పబ్లింగ్ చేసేసారు. ఇప్పుడు ఆ 2 క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్కే మీరు 2 times పబ్లింగ్ చేశారు కదా. సో ఏమని అడుగుతున్నారంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ వల్ల ఆ పేపర్ మొత్తం పోతుందా, అదొక్క క్వశ్చన్ పోతుందా అని అడుగుతున్నారు. సింపుల్గా అదొక్క క్వశ్చనే పోతుంది. ఏ క్వశ్చన్ అయితే మీరు అట్లా 2 సార్లు చేశారో మళ్ళీ మీరు 11th సి పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 10th క్వశ్చన్ అనేది 2 సార్లు దిద్దడం వల్ల 10th క్వశ్చన్ అనేది అసలు ఇంకా మీకు కన్సిడర్ అవ్వదు. అంటే 99 మాత్రమే మీరు బబ్లింగ్ చేసినట్లుగా, అంటే ఆ ఒక్క క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ అవ్వదు. ఒకవేళ అది మీరు బీనే బీ కూడా తప్పు అయి ఉండుంటా అది ఇంకా మామూలు విషయమే. కాకపోతే బి అనేది కరెక్ట్ ఆన్సరే, కానీ మీరు సి కూడా దిద్దడం వల్ల ఏమవుతుందంటే 10th క్వశ్చన్ ఒకటే పోతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మంచిగానే మీకు స్కాన్ అవుతుంది, రిజల్ట్ అనేది వస్తుంది. ఒక్క క్వశ్చన్ మాత్రమే మీరు ఒక్క మార్క్ మాత్రమే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. లేదు మాకు 45 ఎగ్జాక్ట్గా వచ్చింది, దాంతోనే 45 వచ్చింది అంటే మనం ఏం చేయలేం. అఫీషియల్కి వచ్చే వరకు ఎదురు చూడడం తప్పితే ఏం చేయలేం. సో కాబట్టి క్వశ్చన్స్లో ఇలా మిస్టేక్ జరిగితే కనుక నో నీడ్ టు వరీ, మీ రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్, రోల్ నెంబర్ సెట్ కోడ్ గురించి నేను ఈ ఏబీకి సంబంధించి వీడియో స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఎన్నిసార్లు ఇన్స్ట్రక్షన్స్ చెప్తే అన్నిసార్లు సెట్ కోడ్ రోల్ నెంబర్ అనేది జాగ్రత్త తీసుకోండి అని నేను చెప్తూనే ఉన్నాను. మీరు ఎక్కువ తీసేసుకుని ఏమన్నా ఆ కన్ఫ్యూజన్లో చేసిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇంకా ఆ టైంకి ఇంకా బ్యాడ్ లక్ అయి ఉండడం వల్ల అయిందా ఏమైందనేది తెలీదు. ఆ సెట్ కోడ్ మరి చాలామంది సెట్ కోడ్ అసలు దిద్దడమే మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, తప్పు సెట్ కోడ్ దిద్దొచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ రోల్ నెంబర్ కూడా ఇట్లా క్వశ్చన్స్లో ఎవరైతే 10th 11th నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా అట్లా ఒకటేసారి దిద్దినట్లు రోల్ నెంబర్లో కూడా ఏమైందంటే ఇప్పుడు 9th కాలంలో చూసుకుని దిద్దినప్పుడు సేమ్ కాలంలో మళ్ళీ వేరే నెంబర్ కూడా అదే కాలంలో దిద్దేశారు కొంతమంది. సో ఈ క్వశ్చన్ అనేది నన్ను ఎక్కువ మంది అడుగుతున్నారు. సారీ టు సే, జనరల్గా ఏంటంటే మీకు హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డులో కూడా ఏం చెప్పారు, రోల్ నెంబరు, సెట్ కోడ్ అండ్ అదర్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కనుక మీరు బబ్లింగ్ చేయకపోతే అని సరిగ్గా ఫిల్ చేయకపోతే మీ పేపర్ని డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తాము అని క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ అంటే హాల్ టికెట్లో మనకున్న డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెట్ కోడ్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ సరిగ్గా దిద్దకపోతే రిజెక్ట్ అవుతుంది. సో ఇది ఒకవైపు. అండ్ ఏబీ 17లో మా సీనియర్ అక్క ఒకరు రాసినప్పుడు సెట్ కోడ్ అనేది ఆవిడ బబ్లింగ్ చేయడం మర్చిపోయారు, రిజల్ట్ విత్ హెల్డ్ వచ్చింది. రీవెరిఫికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తన సెట్ కోడ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు చేసుకుని రిజల్ట్ అనేది ఇచ్చి వాళ్ళ తన మెయిల్కి పాస్ అని రిజల్ట్ పెట్టడం జరిగింది. ఇది ఒక పద్ధతి. కానీ ఇక్కడ అడ్మిట్ కార్డులో డైరెక్ట్ రిజెక్ట్ అవుతుంది. అవును, ఫస్ట్ రిజెక్ట్ అవుతుంది, ఎందుకంటే మీ పేపర్ అసలు మీకంటే రిజల్ట్ అందరితో పాటు మీకు రాదు. కానీ ఎవరైతే సెట్ కోడ్ సరిగ్గా వేయలేని వాళ్ళు, రోల్ నెంబర్ ఉన్న వాళ్ళు ఉంటారో మీరు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో రీవెరిఫికేషన్కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఇచ్చున్నారు కాబట్టి ఛాన్స్ ఉంది. అండ్ మొన్న నాకు మీతో పాటు రాసిన వాళ్ళు నా స్టూడెంట్స్ ఒకరు చెప్పింది ఏంటి అంటే అక్కడ ఎవరైతే ఏదైనా మిస్టేక్ చేసున్నారో ఆ మిస్టేక్ని రాయండి, ఇది మేము పంపిస్తాం దాంతో పాటుగా అని చెప్పేసి వాళ్ళ రూమ్లో జరిగిందంట. మీలో ఎంతమందికి ఇట్లా జరిగింది అనేది నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పండి. సో అట్లా జరిగితే ఏమవుతుందంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ అట్లా ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు వాళ్ళు మేబీ చెక్ చేసి ఏ మిస్టేక్ జరిగిందో వాళ్ళే సరి చేసి పెట్టొచ్చు. ఎందుకంటే ఇంతమంది పేపర్స్ స్కానింగ్లో పెట్టేటప్పుడు చూడరు,
కానీ మొన్న అలా సెట్ కోడ్ తప్పేసినా ఇలా చేసినా కానీ అక్కడ చూసి కొంతమంది ఇలా మీరు 2 సార్లు దిద్దారు సంథింగ్ అట్లా ఏదో చేసి, కొంతమంది ఏమో దాన్ని ఏంటో బ్లేడ్తో కట్ చేశారు, ఇంకో చోట వేసారు కన్సిడర్ అవుతుంది, అట్లా చాలామంది అడుగుతున్నారు. అంటే ఇట్లా రాపించుకుంటే ఏమవుతుందంటే మేబీ అలా ఏమేమైతే ప్రాబ్లమ్స్ రాసున్నారో వాళ్ళ పేపర్స్ వరకు చూసి వాళ్ళు నీట్గా ఏమన్నా చేసి లేదా సెట్ కోడ్ వేయని వాళ్ళు వేసి అంటే మాన్యువల్గా ఏమన్నా అదొక కరెక్షన్ చేస్తారేమో. ఒకవేళ ఇట్లా చేస్తే చాలా మంచి విషయం. ఎందుకంటే అట్లా జరిగిన వాళ్ళంతా కూడా పాస్ అయిపోయిన వాళ్ళే. నన్ను అడిగిన వాళ్ళందరూ కూడా 60 మార్కులు, 65 మార్కులు, 50 మార్కులు పైగా వచ్చిన వాళ్ళు, ఇలాంటి మిస్టేక్స్ చేసిన వాళ్ళు నన్ను చాలామంది అట్లా కాంటాక్ట్ చేశారనమాట. కాబట్టి అట్లా ఏమైనా రాపించుకుంటే కనుక రేపు వాళ్ళు ఎవాల్యుయేషన్ టైంలో అవి ఏమేమి మిస్టేక్స్ వచ్చాయి, అవి ఏ నెంబర్స్ అంటే ఎక్కడ జరుగుతుంది ఆ స్కానింగ్ అనేది ఉన్న చోట మేబీ ఆ పేపర్స్ చూసి ఏమన్నా మాన్యువల్గా అక్కడ కరెక్షన్ చేసి రిజల్ట్ ఇస్తారా, వాళ్ళు సరి చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అలా తీసుకున్నారంటే దాని వెనకాల రీజన్ ఇట్లానే ఉంటుందన్నమాట. కాబట్టి అట్లా జరిగితే మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. బట్ రోల్ నెంబర్ సెట్ కోడ్ మాత్రం నేను ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నాను, ఆ విషయంలో మిస్టేక్ చేయొద్దు అని. మీరు హోప్ చేయండి. మీరు ఒకవేళ అట్లా కంప్లైంట్ రాసుంటే వాళ్ళు చూసుకుంటారు. లేదు మేము కంప్లైంట్స్ కూడా రాయలేదు, మా దాకా అసలు అది కూడా రాలేదు అనుకుంటే రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత రీవెరిఫికేషన్ అనేది పెట్టుకోవడమే మార్గం ఉంటుంది. బట్ వర్రీ అవ్వద్దు, ఫీల్ అవ్వద్దు. రీవెరిఫికేషన్లో వెంటనే ఇప్పుడు వాళ్ళకంటే ఒక నెల 2 నెలల లోపు మీకు కూడా రిజల్ట్ అనేది లేట్ అయినా రీవెరిఫికేషన్లో ఇలాంటి మిస్టేక్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మీరు పాస్ అవ్వకపోతే తప్ప ఇట్లాంటి మిస్టేక్స్ మన తప్పు అంటే చదవకుండా చేయని తప్పు కాదు. కాబట్టి అవి కన్సిడర్ చేసి రీవెరిఫికేషన్లో మీకు రిజల్ట్ అనేది ఇస్తారు. సో ఇది మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకొకటి, అఫీషియల్ కీ వచ్చే వరకు కూడా ఎలాంటి ప్రిలిమినరీ కీస్ బయట వాళ్ళు ఇచ్చేది, నేనైనా ఇంకా చాలామంది పెడుతున్నదైనా ఎంతవరకు ట్రస్ట్ అంతవరకే. ఓకేనా. నేను మొన్న పెట్టిన దాంట్లో ఒక కేసు మిస్టేక్ చెప్పాను, అంటే సేమ్ ఉంటుంది అనమాట. నేను అనుకోకుండా క్వశ్చన్ అదనుకుని గోలక్నాథ్ కేసు, ఇప్పుడు గోలక్నాథ్ కేసులో ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి లిమిటెడ్ బై ది పార్లమెంట్. బసేశ్వర్నాథ్ వర్సెస్ ఐటీ కమిషనర్ ఆ కేసులో ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి వైవ్డ్. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అది చెప్పాను, నేను అదే వీడియోలో పిన్ చేసి పెట్టాను అది చెప్పానని చెప్పి. అది ఒకటి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి చెప్తున్నా. అది కూడా కమెంట్స్లో షేర్ చేశారు ఒకరు, అప్పుడు నేను చూశాను. ఇంకా ఏమన్నా ఉండొచ్చు కానీ 90% అయితే తప్పకుండా కరెక్టే ఉంటుంది. బట్ ఇప్పుడు కొంతమందికి 43, 44 అట్లా ఎవరికైనా నాకు కీ చూసుకున్నప్పుడు వచ్చినప్పుడు అయ్యో ఒకటి తక్కువ అయిపోయింది ఏమొద్దు. ఎందుకంటే అఫీషియల్ కీ వచ్చిన తర్వాతే అది చూసుకుని అబ్జెక్షన్స్ రైజ్ చేసి వాళ్ళు మళ్ళీ ఫైనల్ కీ రిలీజ్ చేసే వరకు కూడా నేను ఫెయిల్ అయిపోయాను అన్న ఇది వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వచ్చినా గబుక్కున అఫీషియల్ కీలో తగ్గొచ్చు, ఇప్పుడు తక్కువ వచ్చినా రేపు పెరగొచ్చు. అంటే అల్టిమేట్గా 50 అలా వచ్చేసిన వాళ్ళు అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే 1, 2, 3 మార్కులు తప్పితే అంత ఎక్కువ మార్కులు తేడా జరగకపోవచ్చు. కానీ మరి ఇప్పుడు బోర్డర్లో ఉన్నాము ఇంకంతే ఉంటుంది అంటే లేదు. రేపు అఫీషియల్ కీ వచ్చినాక ఏమైనా మారొచ్చు. అంటే అఫీషియల్ కీలో కరెక్టే ఇస్తారా వాళ్ళు అంటే వాళ్ళు కన్సిడర్ చేసేది అవి కాబట్టి అవి కన్సిడర్ చేస్తారు. తర్వాత మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు కాబట్టి అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత అల్టిమేట్గా ఫైనల్ కీ వస్తుంది చూడండి. ఆ ఫైనల్ కీ ఫైనల్ అప్పుడు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. కాకపోతే రిజల్ట్ లేట్ అయినా ఆ ఫైనల్ కీ రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది. మరి ఎప్పుడు కీ రావచ్చు అంటే జనరల్గా ఏ ఎగ్జామ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా 3 రోజులకి కీ రిలీజ్ చేస్తారు. ప్రిలిమినరీకి తర్వాత ఫైనల్కి వస్తుంది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి కూడా అంతే, ఒక 5 days. లాస్ట్ ఇయర్ కూడా 3-4 daysకి వచ్చినట్టు నాకు గుర్తు. సో మ్యాక్సిమం 5 daysకి వస్తుంది. ఎంత లేట్ అని 1 week లోపే మీకు ప్రిలిమినరీకి అబ్జెక్షన్స్ అన్నీ రైజ్ చేసిన తర్వాత ఫైనల్కి వచ్చేసరికి లేట్ పడుతుంది కానీ ప్రిలిమినరీకి వస్తుంది. కాబట్టి ప్రిలిమినరీకి చూసుకుని అప్పుడు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎలా రైజ్ చేయాలి ఏంటి అనేది లాస్ట్ టైమే మనం చెప్పుకున్నాం. అప్పుడు మీకు మళ్ళీ చెప్తాను తర్వాత ఇది రిలీజ్ చేసిన తర్వాత కూడా. బట్ నేనేమంటానంటే ఇట్లా 43, 44 వచ్చినాయి అంటే కొంతమంది కీ చూసుకుంటే ఎలా ఉంది, కొంతమంది ఇచ్చిన కీ చూస్తే ఎలా ఉంది, ఇదంతా జస్ట్ ఊరికే మీకు ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్ 90% వస్తుంది.
బట్ నేనేం సజెషన్ ఇస్తున్నానంటే వెయిట్ ఫర్ ది ప్రిలిమినరీకి డైరెక్ట్లీ విచ్ విల్ బి గివెన్ బై ది ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అఫీషియల్ పోర్టల్. అది పెట్టగానే నేను మీకు అనౌన్స్ చేస్తాను. వీడియో తప్పకుండా అఫీషియల్కి వచ్చిందని నేను వెంటనే పెడతాను. సో అప్పుడు మీరు అలర్ట్ అయ్యి చూసుకుందరు. కానీ అబ్జెక్షన్స్ రిలీజ్ చేసే టైం అవన్నీ కూడా నేను మీకు అప్డేట్స్ ఇస్తాను. సో ఈ అప్డేట్స్ అన్నీ మీకు కావాలంటే ఇమీడియట్గా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు మన ఛానల్లో ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో షార్ట్స్లో కానివ్వండి లీగల్ టర్మ్స్ అని రోజుకొకటి పెడుతున్నాను. సో మొన్న కొంచెం బ్రేక్ వచ్చింది, మళ్ళీ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు రెగ్యులర్గా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రిగార్డింగ్ వీటికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే కమెంట్స్లో షేర్ చేయండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching. Bye bye.